మర్కల్ 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 ఏంటి ఎవరు తీసుకొచ్చినారు? నా బిడ్డ పిల్లని తీసుకొచ్చాను సార్. బిడ్డ పిల్లని ఎప్పుడు తీసుకొచ్చారు? ఇది తీసుకొచ్చి నేను వారం అవుతుంది సార్. వారం అవుతుంది. ఎట్లా లోపల ఎట్లుంది సిచ్యువేషన్? లోపల చాలా పరిస్థితి చాలా ఉంది సార్. అది ఏమంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు నుండి సార్, ఒక్కొక్కసారి ముగ్గురు నలుగురు ఉంటారు. ముగ్గురు నలుగురిని బెడ్ మీద వేస్తారు సార్. చాలా పరిస్థితి అది ఒకటి. కొంచెం మీరు కూడా కండిషన్ చెప్పండి సార్. మీరు కూడా చాలా ఇబ్బంది ఉంది సార్. ఆడ మరి నలుగురు ఉన్నప్పుడు ఎట్లా పండుకుంటారు? పండుకునేది ఏం లేదు. మామూలు అక్కడం పోతే ఆడ పేషెంట్ పక్కన నిలబడతాం సార్. ఏమన్నా ఆక్సిజన్ ఇవ్వాలంటే దాన్ని ఇట్లా ఒత్తేస్తాం మేము. మీరు అంతే అంతే. అది ఒత్తుకుంటూ నిలబడాలి. అటు ఇద్దరు ఇటు ఇద్దరు పిల్లలకి అట్లా. ఇంకా ఒకరి కాలం మీద ఒకరు ఉంటారు. ఒకరి కాలం మీద ఎవరు పండుకోవాల్సింది. ఇంకా అంత పరిస్థితి అయింది. అడ వాళ్ళ ఇన్ఫెక్షన్ వీళ్ళకి ఇస్తుంది, వీళ్ళది వాళ్ళకి డాక్టర్లు ఆ పరిస్థితులు ఏం లేవు. ఏదో వాళ్ళు ఉన్నప్పుడు అట్లా చేసుకుని పోతారు సార్. మళ్ళీ తర్వాత వాళ్ళు ఇంకెవరు పట్టించుకోరు. నీట్గా ఉంచుతారా మరి? నీట్గా అంటే అది ఒకటి ఏసీ రూమ్ లో ఒకటి వేసినారు సార్. అది ఒకటి కొంచెం నీట్గా ఉంది. అది కూడా ఏం లేదు, అంతా ఆడనే ఉంది సార్. అది బాగా ఉన్నది. మరి చిన్న పిల్లలకు డిసీజులు వస్తాయి, అదే రోగంలో వస్తూ ఉంటాయి. వస్తున్నవి మా మళ్ళీ చెప్తే మీకేం తెలుసాయా, మీకేం తెలుసు, మేము చేస్తున్నాం కదా అని అంటారు. ఏం చేయాలి సార్? పేదోళ్ళు అసలు ఎట్లుంటారు? వారం రోజుల నుంచి ఏమైంది మీ పాపకి? కొద్దిగా నిమ్ముందని చెప్పిండ్రు సార్ అక్కడ ప్రైవేట్లో నిమ్ముందని. అంటే మేము మామూలు హాస్పిటల్లో చూపిస్తే ఏం కాదు, మందులతోనే సరిగ్గా అవుతుంది అంటే మళ్ళీ మహబూబ్నగర్కి వచ్చినాం. మహబూబ్నగర్లో వచ్చినాక ఆడ డబ్బులు ₹1,00,000 అయిపోయినాయి. ఆడికి పోయి ₹1,00,000 అయిపోయినా వాళ్ళు పాప జ్ఞానం చెప్పలేదు. ₹1,00,000 కట్టించుకొని ఒకటే రోజు 24 గంటలలో ఆ డబ్బులు కట్టించుకొని మళ్ళీ ఈడకి నీలపూర్కి రాసి ఇచ్చిండ్రు. ఎట్లా ఉంది పరిస్థితి? ఈడ ఇంకా ఏమో సార్, ఈడకున్న గ్యారెంటీ చెప్తలేరు. నమ్మకం వస్తుందా మరి? పోనీ సిచ్యువేషన్ చూస్తుంటే ఈడ చూస్తే నాకు నమ్మకం లేదు సార్. నమ్మకం లేదు. ప్రభుత్వం చూసుకోవాల్సింది. అది చూడాల వాళ్ళు. దేవుని వాళ్ళు ఇప్పుడు అన్నం అయితే ఇక్కడ పెట్టిస్తున్నారు, కానీ వీళ్ళకి అడగకుండా ట్రీట్మెంట్ జరిగింది అనుకో చాలు సార్. పేదవాళ్ళు ఇక్కడ ఈ హాస్పిటల్ నుంచి బతికి గడ్డకి వెళ్తారు సార్. కానీ ఆ పరిస్థితులు అయితే అవపడతలేవు. ఇంకా అదైతే లేదు సార్. బిడ్డ పిల్ల అయినా చూస్తున్నా కదా, పరిస్థితులే లేదు సార్. బాధ ఇస్తుంది. బాధ కాదు సార్. ఇంకా అసలు నలుగురు కూడా ఉన్నారు, నలుగురు ఉంటున్నారు. మరి ఎట్లనే చిన్నపిల్లలు బాలింతలు వాళ్ళకు కింద అరే బెడ్ల మీద కాకుండా కింద అంత ఘోరంగా పండబెడితే ఇబ్బంది కదనే. వాళ్ళ బాలింతలు నొప్పులు ఉంటాయి, వాళ్ళకి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఆపరేషన్స్ అయి ఉంటాయి. అట్లా ఎట్లా ఇబ్బంది అట్లే ఆపరేషన్ అయినా ఇక ప్రాబ్లం అని వచ్చినాం కాబట్టి బెడ్ లేవు. రీఛార్జ్ అంటే రాసింది ఒక రోజుకే రీఛార్జ్ అంటే తెల్లరాకి జాయిన్ అయినా మళ్ళా జాయిన్ అయినా. అప్పుడే వచ్చి జాయిన్ అయితే నా హాస్పిటల్కి ఏమి అంబులెన్స్ వేసుకుని వచ్చేసాను. ఎందుకు డిశ్చార్జ్ చేసారు? మళ్ళీ ఏమైంది? కడుపు బాధపడుతుంది కదా, కడుపు గట్టి అయిపోయి పిండం తిరిగి వచ్చిందని మళ్ళీ వచ్చింది. మల్లూరుకి వచ్చారు. లోపల ట్రీట్మెంట్ ఎట్లుంది మరి? అట్టని వచ్చినప్పుడు లెక్క ఏం చెప్తాను, ఏం చెప్తాను నాకు మాత్రం అట్లా వస్తుంది. లాస్ట్ వరకు చేసి జరిగింది చేసిన మాకున్న ప్రాబ్లం ఏమో గ్రహణం మరి ఒకటి అని చెప్పారు స్కానింగ్ లా. ప్రైవేట్ సంగారెడ్డి నుంచి పంపించారు. మరి ఎందుకు మరి? పేదోళ్ళు వస్తూ ఉంటారు, మంచిగా చూడాలి, మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి. ఇట్లా వేస్తే ఎట్లానే? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ నుంచి వచ్చారు. నలుమూలల నుంచి వస్తారు ఇక్కడికి. ట్రీట్మెంట్ స్పీడ్ జరుగుతులే. డాక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటారా? 24 గంటలు ఉంటలే. బదిలాడుకుంటారు. చెప్పలేకపోతుంది సార్ ఏది డీటెయిల్. వారం రోజులు అవుతుంది. ఏం చెప్పలేకపోతున్నారు. మన వారం రోజులలో ఒక రోజు పంపించారు, ఇంటికి వచ్చి మళ్ళీ మెదక్ పోయి వచ్చినాం. ఈ బయట ఉండడమే, లోపల పేషెంట్ తోటి ఉండనియరు. లేడీస్ వాళ్ళని తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు అంతే, ఏం లేదు. అసలు నమ్మకం ఉందనే ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది ఇక్కడికి వస్తే, నీలోఫర్కి వస్తే మంచిగా ఉంటుంది అనే నమ్మకం. మన మనిషి అన్న దక్కాలనే సిచ్యువేషన్ తప్ప ఇక ఆశ అయితే లేదు. బిడ్డ అయితే తీసుకొని పోతామనే గ్యారంటీ లేదు. ఈ హాస్పిటల్ తెచ్చిపోతుంది. ఇబ్బంది ఉంది. అయితే ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? 2 నెలలు అవుతుంది. 2 నెలలు. ఏం చేస్తున్నారు? చెస్ట్ ఓన్ చెస్ట్ కోసమే వచ్చినాము, మేము ఏంటికి లేదు. ఇంత దానికి 2 నెలలు ట్రీట్మెంట్ స్లో
స్లో స్పీడ్ ఏం లేదు. ఒకసారి ఎక్స్రే చేయమంటారు, ఒకటి సిటీ స్కాన్ చేయమంటారు, ఒకసారి సిటీ స్కాన్ చేసినప్పుడు సిటీ బ్రెయిన్ అన్ని చేయరన్న. సిటీ స్కాన్ ఒకటి, సిటీ బ్రెయిన్ ఒకటి, ఎక్స్రే ఒకటి, ఒక్కొక్కటి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ 2 నెలల నుంచి. ఎట్లా ఉంది లోపల పరిస్థితి అయితే బెడ్లీ లేవు. ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు ముగ్గురు పేషెంట్లు ఉన్నప్పుడు అటెండర్ ఏడు ఉంటాడు, పేషెంట్ ఏడు ఉంటారు అన్న. అప్పటికే 9-10 మంది అయ్యారు అడిగే. ఒక బెడ్ చొప్పున 10 మంది అన్నప్పుడు ఏముంటది అన్న, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అన్న, పిల్లలకి ఏం తగ్గదు. అదే ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ వస్తుంది కదా. 2 నెలల నుంచి 2 నెలల నుంచి స్నానం లేదు, గీనం లేదు, వాష్రూమ్లు అంతా గలీజ్. అంటే వీళ్ళు డాక్టర్లు ఏం చెప్తారంటే అట్లా ఎవరు లేరు, బెడ్ల మీద ఒక్క బెడ్ మీద ఒక్కరే ఉంటారు అంటారు. నిజమేనా? లోపలికి 100% వీడియో తీసుకొని రావాలంటే కూడా తీసుకొచ్చి పెట్టే రకం. 4 ఉంటారు ఒక్క బెడ్ మీద. 4 ఖచ్చితంగా. 4 చిన్నపిల్లలు అయితే 4, పెద్ద పిల్లలు అయితే 3. ఒక బెడ్ మీద 4. మరి ఎట్లా వండుతారన్న? ఇటు అడ్డం పెడతారు. అటెండర్ ఇప్పుడు ఆ పోరని ఇట్లా కూర్చుకొని ఇట్లా నింబడే ఉండాలి, కానీ అక్కడ స్టూల్ లేవు, ఏం లేవు కూర్చున్నాక. నీట్నెస్ ఏం లేదు, అంతా గలీజేగా. నీట్నెస్ అంటావా? ఇక్కడ చూడు, ఇటు వస్తారు, గిట నీళ్లు కొడతారు, రాసుకొని పోతారు.